జాగో హిందూ చర్చా వేదికల ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు అసలు? దేశంలో ఇప్పుడు ఒక నేరేటివ్ నడుస్తుందండి. ఆ నేరేటివ్ ప్రకారంగా ఒకసారి గుడి మీద, ఒకసారి బడి మీద, ఒకసారి ఒడి మీద అటాక్ జరుగుతుంది. ఎట్లా ఎప్పుడైతే నేను ఇందాక చెప్పిన ఈ 3 పాయింట్స్ లో గుడి, బడి, ఒడి మీద అటాక్ జరగడానికి కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఈజీగా జరుగుతుంది. మనం కర్ణాటకలో చూసినప్పుడు ధర్మస్థల ఆలయం చుట్టూ శవాలు ఉన్నాయని, అక్కడ ఏవో పిచ్చి పనులు చేసిందని హిందూ మనోభావాలు దెబ్బతీసుకుంటూ చేసిన వాళ్ళు ఆ తర్వాత మొత్తం ఆలయం చుట్టూ తవ్విన తర్వాత అక్కడ ఏం లేదు అని చెప్పిండ్రా లేదా? కోర్టు నుంచే వచ్చిందా లేదా? అంటే ఇక్కడ గుడి మీద దాడి చేసి హిందూ మనోభావాలను దెబ్బతీస్తూ హిందూ గిల్టీగా ఫీల్ కావడం కోసం హిందూ అపరాధ మనోభావం హిందూలో తీసుకురావడం అనేది జరిగిన నేరేటివ్ అక్కడ. నెక్స్ట్ బడి మీద చూడండి, మన సంస్కృతి సాంప్రదాయాలని హేళనగా చేస్తారు. పొట్టు పెట్టుకున్న దాన్ని, పుస్తలు మట్టెలు ఆడవాళ్ళు వేసుకుంటే బర్రెలకు దున్నపోతులకు ఏవో తగిలిచ్చినట్టుగా వేసుకుంటారు అని చెప్పడం వల్ల యువతకి వేసుకోవాలనిపించదు. దీనివల్ల ఏమవుతుంది, సంస్కృతి సాంప్రదాయాలకు దూరం అయిన తర్వాత వాళ్ళని మత మార్పిడి చేయడం. కాబట్టి ఇది బడి మీద దాడి. ఒడి మీద దాడి అంటే హిందూ ఆడపిల్లల మీద వాళ్ళను ఎక్కడైనా కూడా చూడండి, కాంగ్రెస్ అధికారంలో ఉన్న చోట చాలా జరుగుతున్నాయి. లవ్ జిహాద్ కావచ్చు, ఇప్పుడు నాగర్ కర్నూల్లో కూడా అక్కడ హిందూ ఆడబిడ్డ మీద స్వామివారి దగ్గరికి దర్శనానికి తీసుకెళ్తే తన్నిన వ్యక్తి కాంగ్రెస్ సర్పంచ్ అనే విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారు? మర్చిపోయి ఇక్కడ ఏం తీసుకొస్తున్నారు? హిందూ కులాన్ని తీసుకొచ్చి కుల అహంకారం ఉంది హిందువులలో అంటే ఇది కూడా మళ్ళీ హిందుత్వం మీద దాడి, హిందువుల మీద దాడి. మళ్ళీ మనం చూస్తే బాన్స్వాడలో కూడా అమ్మాయి కార్ లోపల కూర్చున్నప్పుడు చిన్న పిల్ల మీద చెయ్యేసే ప్రయత్నం చేస్తున్నాడు వాడు, ఒక తుర్కు గాడిది. వాడు అట్లా వేయడం లాంటివి చేస్తున్నప్పుడు ఆ పిల్లకి ఎంత ట్రామా అవుతుంది పెద్దగా అయిన తర్వాత. ఇవన్నీ మనం చూస్తే బాన్స్వాడ కానీ, నిర్మల్లో కానీ, నాగర్ కర్నూల్లో కానీ హిందూ ఆడబిడ్డల మీద దాడి చేయించి దాని నేరేటివ్ని హిందువుల కులాహంకారం ఉందని, హిందూ మగవాళ్ళు పురుషాహంకారం ఉందని ఇట్లాంటి నేరేటివ్స్ని తీసుకొచ్చి హిందూ పిల్లల్ని, యువతని ధర్మానికి దూరం చేయడం. కాబట్టి ఈ నేరేటివ్స్ని అర్థం చేసుకొని ఈ నేరేటివ్స్ ద్వారా మన మీద జరుగుతున్న అటాక్స్ని తిప్పి కొట్టడం కోసం, హిందూ యువకులను జాగరూకులు చేయడం కోసం జాగో హిందూ అనే ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. లవ్ జిహాద్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది, దాని గురించి ఏం చెప్తారు? ఒక నాగరికతను, ఒక సంస్కృతిని, ఒక జాతిని నాశనం చేయాలి అనే ఉద్దేశం ఉన్నప్పుడు ముందు మనం టార్గెట్ చేసేది మహిళ మీద. ఎందుకంటే ఒక మహిళ పునరుత్పత్తి చేస్తుంది, కొత్త సమాజాన్ని తీసుకొస్తుంది, దాని ద్వారా ఈ నాగరికత ముందుకెళ్తుంది. అందుకనే లవ్ జిహాద్ అనేది నాగరికత మీద దాడి, హిందూ సమాజం మీద దాడి, ఈ దేశం మీద దాడిగా చూసినప్పుడు దాన్ని మనం కాపాడుకోగలిగినప్పుడు, ఒక ఆడపిల్లని కాపాడుకోగలిగినప్పుడు మన దేశం సేఫ్గా ఉంటుంది, మన ధర్మం సేఫ్గా ఉంటుంది, మన దేవాలయాలు సేఫ్గా ఉంటాయి. ఒక్కటి, ఆలయాల మీద మతోన్మాదులు చేసే దాడుల తర్వాత ఎఫ్ఐఆర్లో మతస్థిమితం లేదని ఒకటి టాపిక్ చూపిస్తున్నారు. ఒక న్యాయవాదిగా మీరు ఎలా వాదించగలరు? అదే అండి, రిలీజియన్ అండ్ పాలిటిక్స్ ఆర్ లైక్ 2 sides ఆఫ్ ఎ కాయిన్. మనం ఎప్పుడు రిలీజియన్ పాలిటిక్స్ ని డిఫరెంట్ గా చూడకూడదు. కాంగ్రెస్ ఎక్కడెక్కడైతే అధికారంలో ఉంటుందో అక్కడ మన ఆలయాల మీద దాడి జరగడంతో పాటుగా దాడి చేసిన వ్యక్తుల్ని ఆ చేసిన దాడి నుంచి వెళ్ళి ఆ చట్టం నుంచి తప్పించి, శిక్ష నుంచి తప్పించే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుంది. ఇది రీజనల్ పార్టీస్ మైనారిటీ అపీస్మెంట్ చేస్తే, కాంగ్రెస్ మైనారిటీ అపీస్మెంట్ చేస్తుంది. ధర్మబద్ధంగా ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం, ఈ నాగరికత కోసం నిలబడేది కేవలం భారతీయ జనతా పార్టీ. అదే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటే ఈ ప్రాబ్లం ఉండదు. మీరు కోవా బన్ను విషయమే చూడండి, అది అమ్మవారి జాతర, హిందువుల జాతర. అక్కడ మొహమ్మద్ వలీ వచ్చి కోవా బన్ను ఎందుకు అమ్ముకున్నాడు? అమ్ముకోవడం వల్లనే కదా ఈ లొల్లంత అయింది, పంచాయతీ అంతా దాని వల్లనే కదా. అదే యూపీలో కుంభమేళా జరిగినప్పుడు ఒక్క ముస్లిం కూడా అక్కడ ఏం అమ్ముకోవద్దు, అందులోకి రావద్దు అని యోగి ఆదిత్యనాథ్ గారు ఒక రూల్ పెట్టడం వల్ల ఒక ముస్లిం కూడా రాలే, కుంభమేళా బద్నామే కాలే. అమ్మవారి జాతర 2 సంవత్సరాలకు ఒకసారి చేసుకునే హిందూ అమ్మవారి జాతర మీకు మేడారంలో మీరు ఇట్లాంటిది తీసుకొచ్చి మొహమ్మద్ వలీని అందులోకి రానియడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. కాబట్టి హిందువులంతా జాగ్రత్తగా ఉండి మనం ధర్మం కోసం కత్తులు పట్టుకొని వెళ్ళక్కర్లేదు. ఒక్క ఓటు భారతీయ జనతా పార్టీకి వేయడం వల్ల మీ చేసే పనిలో, మీరు ధర్మరక్షణ చేసే దానిలో సగం పని భారతీయ జనతా పార్టీ చేస్తుంది. యూపీలో యోగి ఆదిత్యనాథ్ ఉండడం వల్లనే మహాకుంభమేళా బద్నాం కాకుండా ఉంది. అదే మేడారం జాతర ఇక్కడ రేవంత్ రెడ్డి, రేవంత్ ఉద్దీన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం వల్లనే కోవా బన్ను విషయంగా అక్కడ మేడారం జాతరలో బద్నాం. తప్పు చేశాడు అనుకుంటే వాళ్ళకి పెద్ద ఎత్తున సపోర్ట్ ఎట్లా వచ్చింది అనుకోవచ్చు మరి?
మీరు నేరేటివ్ ని బిల్డ్ చేస్తే ఇప్పుడు ఒక కుక్ ఉంది దాన్ని చంపేయాలనుకోండి, పిచ్చిది అని అంటే అయిపోయి అందరు కలిసి దాన్ని మీరు రాళ్ళేస్తారు. అట్లనే వలీని లేపినంత మాత్రాన వలీ గ్రేట్ అని మీరు అనుకుంటే అయిపోదు కదండి. ఇక్కడ పాయింట్ ఒకటి గమనించాలి. ఒక వ్యక్తి అక్కడ ఖమ్మం నుంచి వేరే ఆంధ్ర నుంచి ఇంత దూరం వచ్చి ఆ జాతర అమ్ముకుంటే 10 రూపాయల బన్నులో ఎంత లాభం వస్తుందని మీరు అనుకుంటున్నారు? మొత్తం దాని స్టాటిస్టిక్స్ అన్ని ఉన్నాయి కదా, ఆ స్టాటిస్టిక్స్ అన్నిటిని మరి ఒక రోజు ప్రెస్ క్లబ్ లో కూర్చొని డిస్కస్ చేద్దాం. ఊరికే వైట్ వాష్ ఆఫ్ ఎ క్రైమ్ అంటారు దీన్ని, మీరు అర్థం చేసుకోండి. ఇది ఒక నేరేటివ్. ఈ నేరేటివ్ ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బలి విషయంలో, కోవా బన్ విషయంలో జరిగింది ఏంటిది అంటే వైట్ వాషింగ్ ఆఫ్ ఎ క్రైమ్. వాడు క్రైమ్ చేసిండు, నో డౌట్. దాన్ని ఎట్లా వైట్ వాష్ చేసుకొస్తారు అంటే, ఒక ముస్లిం ఎప్పుడైనా విక్టిమ్ గా అక్యూజ్డ్ గా ఉన్నప్పుడు వైట్ వాషింగ్ పేదోడు, పాయింట్ 1. 2, వాడు టెర్రరిస్ట్ అయితే వాడు హెడ్ మాస్టర్ కొడుకు, కానీ తన జీవితంలో ఏదో కష్టం వచ్చి ఆ బాధ నుంచి అతను టెర్రరిస్ట్ అయిండు. 3, మనం సిఏ రైట్స్ అప్పుడు షారూక్ అనే ఒక వ్యక్తి గన్ను పట్టుకొని ఆర్మ్డ్ ఫోర్సెస్ మీద, పోలీసుల మీద దాడి చేయడానికి వచ్చినప్పుడు అతను ఒక ఫ్యాషన్ ఫీల్డ్ లో మోడల్ గా తయారవ్వాలనుకున్న వ్యక్తి ఈ రోజు సిఏఏకి వ్యతిరేకంగా ఇట్లా అంటే, ముస్లిం ఎప్పుడైనా కూడా ఏదన్నా దౌర్జన్యం చేయంగానే పేదోడైతాడు, ఫ్యాషన్ ఏమంటారు ఆస్పిరెంట్ అవుతాడు, లేదంటే హెడ్ మాస్టర్ కొడుకు అవుతాడు. హిందువులు మాత్రం దుర్మార్గులు అవుతారు, హిందువులు మాత్రం దుష్టులు అవుతారు. అదే మరి హిందువులు ఎట్లా అయినప్పుడు ఈ హిందూ సమాజమే, ఈ హిందూ దేశమే 800 సంవత్సరాలు తుర్కులు, మొఘళ్ళు, ఆఫ్ఘన్ల పేరు మీద ముస్లింల దాడులను ఫేస్ చేసింది ఈ హిందూ సమాజమే కదా. మరి ఈ హిందూ సమాజమే 200 సంవత్సరాలు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పేర్ల మీద, ఆ పోర్చుగీస్ వాళ్ళ పేరు మీద 200 సంవత్సరాలు లూటీని ఫేస్ చేసింది ఈ హిందూ సమాజమే కదా. మరి ఈ హిందూ సమాజం ఏ ధర్మం మీదనైనా అటాక్ చేసిందా? ఏ దేవాలయాల మీదనే, ఏ మసీదుల మీద కానీ, చర్చ్ల మీద కానీ ఎక్కడైనా అటాక్ చేసినట్టు మీరు చెప్తారా? ఇప్పుడు నేను ఇంత మాట్లాడుతున్నా, నన్ను మీలో చాలా మంది మతోన్మాదిగా చూస్తారు. నా దృష్టిలో చర్చ్ గాని, మసీద్ గాని ఒక దేవుడిది అని. ఎందుకు అంటే నా ధర్మం నాకేం చెప్తుంది అంటే, ఏకం సత్విప్రా బహుదా వదంతి, అంటే సత్యం ఒక్కటే. అయితే అల్లా ఒక మార్గం చెప్పి ఉండొచ్చు, మొహమ్మద్ ప్రవక్త, జీసస్ క్రైస్ట్ కూడా ఒక ప్రవక్త అయ్యి ఉండొచ్చు, మన గురువులు కూడా ఒక ప్రవక్తలే కదా, అట్లా చెప్పిండ్రు అని నేను అనుకుంటా. కానీ వాళ్ళు హిందువులు ఈ భూమి మీద ఉండకూడదు, కాఫీర్లు అని నువ్వు అనుకున్నప్పుడు, యస్మిన్ యథావర్తి తవ్యయో మనుష్య తస్మిన్ తదావర్తి తవ్యం స్వధర్మ. నువ్వు ఒక చెంప మీద కొడితే నీ చెయ్యి నేను నరుకుతాను, నువ్వు మర్యాదగా ఉంటే నేను మర్యాద ఇస్తా, నువ్వు చెయ్యి చూపిస్తే నీ చెయ్యే లేకుండా చేస్తా. ఇది హిందూ నేర్చుకోవాలి. దీనికోసమే మేము ఇప్పుడు ప్రయత్నం చేస్తాం. కేరళ ఫైల్స్ అగైన్ అండి, ఇందాక చెప్పినట్టు బడి గుడి ఒడి మీద అటాక్. అది ఒక నాగరికతని కానీ, ఒక సంస్కృతిని కానీ, ఒక జాతిని కానీ నాశనం చేయాలి అనుకున్నప్పుడు ఆ జాతిలో ఉన్న మహిళల మీద అటాక్ చేయాలి. కాబట్టి వాళ్ళు చేస్తున్నది కేరళ ఫైల్స్ అనేది లవ్ జిహాద్, నథింగ్ బట్ రెండు ఒకటే. ఆ దాడి నుంచి హిందూ ఆడపిల్లల్ని కాపాడుకోవాలి. ఎందుకంటే మేము సుప్రీంకోర్టులో సబ్మిట్ చేసింది, ఇది ఎవిడెంట్ గా ఉన్నదే నేను చెప్తున్నాను. సుప్రీంకోర్టులో ఒక్కొక్క కులం అమ్మాయికి ఒక్కో రేటు కట్టిండ్రు, అది మసీదు నుంచి వచ్చిన రికార్డు. కాబట్టి దీన్ని కళ్ళున్న గుడ్డి వాళ్ళలాగా, చెవులున్న చెవిటి వాళ్ళలాగా ప్రవర్తించకుండా నిజాలను అర్థం చేసుకోండి, శత్రుబోధ అనేది నేర్చుకొని ధర్మం కోసం నిలబడండి, దేశం కోసం నిలబడండి. 100కు పైగా క్రిస్టియన్ దేశాలు ఉన్నాయి, 50కి పైగా ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి. హిందువులకు ఒకటే ఒక దేశం ఉన్నది, అది భారతదేశం, హిందుస్థాన్. దీన్ని కూడా కాపాడుకోకపోతే హిందూ మహాసముద్రంలో దూకనికి రెడీ అవ్వాలి. సెక్యులరిజం గురించి ఏం చెప్తారు? హిందూ ఈజ్ బై నేచర్ సెక్యులర్. ఇందాక నేను చెప్పినట్టు ఏకం సత్విప్రాహ బహుదా వదంతి అని నేను చెప్తున్నా కదా, దాని ప్రకారంగా నేను అల్లా కూడా దేవుడు కావచ్చు, మొహమ్మద్ ప్రవక్త గురువు, యెహోవా కూడా దేవుడు కావచ్చు, జీసస్ క్రైస్ట్ కూడా గురువు. కానీ మీరు వచ్చి కాఫీర్లు భూమి మీద ఉండొద్దు, ఆలయాలంటే అందులో శాతానులు ఉంటారు, హిందూ దేవి దేవతలు సాతానులని, హిందువులు కాఫీర్లని మాట్లాడితే మాత్రం ఏం చేయాలని గుడ్ క్వశ్చన్. దీనిలో ఇందాక చెప్పినట్టు ఒక నాగరికతను నాశనం చేయడం కోసం ఒక అటాక్ అనేది ఫుడ్ మీద జరిగినప్పుడు దాన్ని ఫుడ్ జిహాద్ అంటారు. మీరు చాలా సార్లు చూడండి, ఉమ్ము ఉచ్చ దానిలో ఇవన్నీ వేసిన వాళ్ళంతా ముస్లింలు. కాబట్టి ముస్లింలు వేస్తారు అన్న విషయాన్ని అర్థం చేసుకోను. నేను నాకు కనిపించినా నేను తింటా అంటే, ఉచ్చ ఉన్న తిండి తినండి, ఉమ్ము ఉన్న తిండి తినండి, అందులో పిల్లలు కాకుండా పురుష ఇంపార్టెంట్ మెడిసిన్స్ కూడా ఇస్తున్నారట, అవి కూడా తీసుకోండి, ఎవరు వద్దంటున్నారు? మేము చెప్పడం మా ఉద్దేశం, చెప్పడం వరకే మా ఉద్దేశం. మేము చెప్పినా కూడా ఆ హలీం వెనుక మేము నోరు ఎలా పెట్టుకొని పోయి తింటాము అంటే, తినండి.
సో మీ బీజేపీ అధికారంలోకి రావాలంటున్నారు. ఒకవేళ బీజేపీ స్టేట్ లో అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఈ రోహింగ్యాల- మొదటి పార్టీ కాబట్టి కొట్టాడలు పంచాయతీలు అయితే అనేసి అంటారు. ఇక లేకపోతే 1947 లో బీజేపీ లేదు కదమ్మా, అప్పుడు ఎట్లయింది? కాశ్మీర్ ఫైల్స్, కాశ్మీర్ నుంచి వెళ్ళి హిందువులందరినీ అమ్మారు. అప్పుడు భారతీయ జనతా పార్టీ లేదు కదా. మరి భారతీయ జనతా పార్టీ మీద మీరు ఇట్లా అంటున్నారు అంటే మీరు భారతీయ జనతా పార్టీ మీద అంటలేరు, మీరు హిందువులు అని అంటున్నారు. ఒక హిందూగా మీరు సిగ్గుపడాలి. పాయింట్ 1. ఒకవేళ మీరు హిందూ అయితే, ఒకవేళ మీరు కమ్యూనిస్ట్ అయితే మీరు ఈ దేశాన్ని కమ్యూనిస్ట్ దేశం చేయాలని మీరు ఏ కళలు అయితే అంటున్నారో ఆ కళలను మేము నిజం కానియము, అది గుర్తుపెట్టుకోండి. రోహింగ్యాల గురించి ఏం చెప్తారు ఇప్పటికి? రోహింగ్యాలు ఎవరైనా కూడా భారతదేశంలో ఉండడానికి లేదు, ఉండే అర్హత వాళ్ళకు ఉండకూడదు రోహింగ్యాలు. కాబట్టి SIR కింద ప్రతి ఒక్క రోహింగ్యాని వెతికి ఎల్లగొట్టడం అనేది మరి చేసే SIR పనిలో ను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది కదా. SIR కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్. మైనారిటీ అపీజ్మెంట్ లో రేవంత్ ఉద్దీన్ తనకు తాను రేవంత్ ఉద్దీన్ అని చెప్పుకున్నాడు. 2004 నుంచి 2014 లో మీకు వచ్చిన ఒక గ్రేటెస్ట్ హిందూ కోడ్ బిల్ ప్రకారంగా హిందువులకు తక్కువ ప్రయారిటీ ఇస్తూ ముస్లింలకు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆబ్వియస్లీ SIR ద్వారా రోహింగ్యాలు వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. హిందువులను కుల ఆధారంగా విడదీయాలి, అప్పుడు ఒక సెట్ ఆఫ్ ఓట్లు వస్తాయి. ముస్లింలకి గంపగుత్తగా పడతాయి కాంగ్రెస్ కి. కాబట్టి కాంగ్రెస్ ఆ నేరేటివ్ తీసుకొస్తుంది. మీరు అర్థం చేసుకోవాలి, మనం అర్థం చేసుకోవాలి. మనం మన ధర్మం కోసం, మన దేశం కోసం నిలబడాలి. మీరు చూడండి, వందే భారత్ ట్రైన్లను పాడు చేసే ప్రయత్నం చేసింది ముస్లింలు, హిందువులు కాదు. చెయ్యడు హిందూ ఎప్పుడు కూడా దేశద్రోహం, ధర్మద్రోహం చెయ్యడు. ఏదైనా వీక్ పాయింట్ లో వాడికి ఏదైనా ఆర్థికంగా వాడి ప్రాబ్లం ఉంటే తప్ప హిందూ అట్లాంటి ధర్మ వ్యతిరేక, దేశ వ్యతిరేక పనులు చేయడు. మీరు ఇలా మాట్లాడి ఎన్డీఏ కూటమిలో ఉన్నట్టు నాగబాబు గారు పిలిచి మరి తినేసి చెప్పాడు కదా. అది ఎన్డీఏ కూటమి ఉన్నంత మాత్రాన మొత్తం అందరూ బీజేపీ ఐడియాలజీ ఫాలో అవుతారని చెప్పడానికి లేదు కదండి. అది వాళ్ళు చేస్తున్నారు అనేదాన్ని క్లియర్ గా మైనారిటీ అపీజ్మెంట్ అని కనిపిస్తుంది. మైనారిటీ అపీజ్మెంట్ అనేది రీజనల్ పార్టీస్, కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేస్తుంది, భారతీయ జనతా పార్టీ చెయ్యదు. అండ్ టైమ్ అండ్ అగైన్ నేను చెప్పేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ కేవలం ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం, ఈ నాగరికత కోసం పనిచేస్తుంది. నో డౌట్ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో నెక్స్ట్ 20 years అధికారంలో ఉంటుంది. రేపు తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతుంది. గోవా గురించి నాగబాబు మాట్లాడారు, లడ్డు గురించి ఏమో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. అయ్యా వాళ్ళ పార్టీ అట్లున్నది, మరి అంత డిసిప్లిన్ ఉంటే వాళ్ళ పార్టీ అది వాళ్ళు చూసుకోవాలి, మనం ఏం చేయలేం కదండి.